హరే కృష్ణ. అందరికీ నమస్కారం. రేపు మోహిని ఏకాదశి. ఈ సందర్భంగా ఈ ఏకాదశి కథను గురించి తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథా దామోదయ నగర గ్రామతారణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాలనే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరతుషే నమ నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभांसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुल्लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय అద్వైతచంద్ర జయ గౌరభక్తవృంద. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన దాన్ని పాదాబంధనాలు చేసుకుంటాం. కథలోకి వద్దాం. ప్రతి ఏకాదశికి కూడా మనం చెప్పుకునే కథలో యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. మనకి అంటే భగవానుడే స్వయంగా ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని మనకు యుధిష్ఠిరుడి ద్వారా మనకు అందించడం జరిగింది. అంచేత ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మనకు సాధ్యమైనంత మట్టుకు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మనకి ఎంతో మేలు జరుగుతుంది. కనీసం ఈ కథని విన్నా కూడా మనకి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్తారు చివరిలో మనకి ఆ కథ మహాత్యం చెప్పినప్పుడు. అంచేత జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆలకించుకొని దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ యుధిష్ఠిర మహారాజు ఇలా అన్నారు. ఓ జనార్దన, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని సరిగ్గా పాటించే ప్రక్రియ ఏమిటి? ఈ వివరాలన్నీ నాకు దయచేసి వివరించండి అని అడిగారు. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. ఓ ధన్యుడైన ధర్మపుత్రుడా, వశిష్ఠముని ఒకప్పుడు శ్రీరామచంద్రునికి ఏం చెప్పాడో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దయచేసి శ్రద్ధగా నా మాట వినండి. రామచంద్రుడు వశిష్ఠముని ఇలా అడిగాడు. ఓ మహర్షి, అన్ని రకాల పాపాలను మరియు దుఃఖాలను నాశనం చేసే అన్ని ఉపవాస దినాలలో ఉత్తమమైన రోజు గురించి నేను వినాలనుకుంటున్నాను. నా ప్రియమైన సీతను విడిచిపెట్టి నేను చాలా కాలం బాధపడ్డాను. నా బాధలు ఎలా తీరుతాయో మీ నుండి వినాలనుకుంటున్నాను. వశిష్ఠ మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ రామా, నీ పేరును స్మరించడం ద్వారా భౌతిక ప్రపంచాన్ని దాటవచ్చు. మానవాళ్ళందరికీ ప్రయోజనం చేకూర్చడానికి మరియు అందరి కోరికలు నెరవేర్చడానికి మీరు నన్ను ప్రశ్నించారు. ప్రపంచం మొత్తాన్ని శుద్ధి చేసే ఆ ఉపవాస దినాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. ఓ రామ, ఆ రోజును ద్వాదశితో కలిసి వచ్చేది వైశాఖ శుక్ల ఏకాదశి. ఇది సమస్త పాపాలను పోగొట్టి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. నిజంగా ఓ ప్రియమైన రామ, ఈ ఏకాదశి యొక్క పుణ్యం దానిని గమనించే అదృష్టవంతులైన ఆత్మను భ్రాంతి అన్ని నుంచి విముక్తి చేస్తుంది. కాబట్టి మీరు ఈ బాధలు తొలగించాలనుకుంటే ఈ పవిత్రమైన ఏకాదశిని సంపూర్ణంగా పాటించండి. ఎందుకంటే ఇది ఒక మార్గం నుండి అన్ని అడ్డంకులు తొలగిస్తుంది మరియు గొప్ప కష్టాలను తొలగిస్తుంది. నేను దీని మహిమలు వర్ణిస్తున్నప్పుడు దయచేసి వినండి. ఎందుకంటే ఈ పవిత్రమైన ఏకాదశి గురించి కూడా విన్నవారికి కూడా గొప్ప పాపాలన్నీ నాశనం అయిపోతాయి. సరస్వతీ నది ఒడ్డున ఒకప్పుడు దుతిమాన్ రాజు పరిపాలించే భద్రావతి అనే అందమైన నగరం ఉండేది. ఓ రామ, ఆ దృఢమైన సత్యవంతుడు మరియు అత్యంత తెలివైన రాజు చంద్రవంశంలో జన్మించాడు. అతని రాజ్యంలో ధనపాలుడు అనే వ్యాపారి ఉన్నాడు. అతను ఆహార ధాన్యాలు మరియు ధన యొక్క గొప్ప సంపద కలిగి ఉన్నాడు. అతడు కూడా చాలా భక్తిపరుడు.
ధనపాలుడు భద్రావతి పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చేలా సరస్సులు తవ్వడానికి, యజ్ఞశాలను నిర్మించడానికి మరియు అందమైన తోటలను పెంచడానికి ఏర్పాటు చేశాడు. అతని విష్ణు యొక్క అద్భుతమైన భక్తుడు మరియు అతనికి 5 కుమారుడు: సుమన, ద్యుతిమాన్, మేధావి, సుకృతి మరియు దృష్టబుద్ధి. దురదృష్టవశాత్తు అతని కుమారుడు దృష్టబుద్ధి ఎల్లప్పుడూ వేశ్యలతో తిరగడం, ఇలాంటి వాళ్ళతో సహాసం చేయడం, అలాంటి ఘోరమైన పాప కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇతని అక్రమ లైంగిక సంపర్కం, జోదం మరియు ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించిన అనేక రకాల చర్యలను చేస్తూ ఉన్నాడు. అతను దేవతలను, బ్రాహ్మణులను, పూర్వీకులను మరియు సమాజంలోని ఇతర పెద్దలను, అలాగే అతని కుటుంబ అతిథులను అగౌరవపరిచాడు. దుష్టహృదయుడైన దుష్టబుద్ధి తన తండ్రి సంపదను విచక్షణారహితంగా ఖర్చు పెట్టి ఎప్పుడూ అంటరాని ఆహారాన్ని విందు చేస్తూ తినకూడని పదార్థాలన్నీ తింటూ వచ్చాడు అనమాట. అతిగా మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ధనపాలుడు దుష్టబుద్ధిని ఒక వేశ్యతో చేయి కలుపుకుని రోడ్డు మీద నడుస్తుండడం చూసి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి దుష్టబుద్ధి యొక్క బంధువులందరూ అతను తీవ్రంగా విమర్శించారు, మరి అతన్ని దూరంగా ఉంచారు. అతను వారసత్వంగా వచ్చిన ఆభరణాలన్నింటినీ అమ్మి నిరాశ్రుడైన తర్వాత వేశ్య కూడా అతన్ని విడిచిపెట్టి అతని పేదరికం కారణంగా అతన్ని అవమానించింది. దుష్టబుద్ధి మనసంతా ఇప్పుడు ఆందోళనతో నిండిపోయింది. అతనికి ఆకలి కూడా ఉంది. అతను ఆలోచించాడు, నేను ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. రాజభట్లు అతన్ని పట్టుకున్నారు. కానీ అతను ఎవరో తెలుసుకున్నాక అతని తండ్రి ప్రసిద్ధ ధనపాలుడు కాబట్టి అతన్ని పట్టుకొని మళ్ళీ అతని విడుదల చేసేశారు. కానీ చివరికి అతని అహంకారం మరియు ఇతరుల పట్ల పూర్తి అగౌరవం కారణంగా మళ్ళీ అతన్ని పట్టుకొని సంకెళ్ళు వేసి అతన్ని కొట్టారు. ఇంక ఇలా కాదు, ఇట్లాంటి వాడిని రాజ్యంలో ఉండనివ్వకూడదని చెప్పేసి దుర్మార్గుడా, ఈ రాజ్యంలో నీకు స్థానం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. అతను అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని ఆకలితో మరియు దాహంతో చాలా బాధతో అక్కడ ఇక్కడ తిరిగాడు. చివరికి అతని ఆహారం కోసం అడవి జంతువులు, సింహాలు, జింకలు, పందులు, తోడేళ్లను కూడా చంపడం ప్రారంభించాడు. అతని చేతిలో ఎల్లప్పుడూ ఒక విల్లు సిద్ధంగా ఉంటుంది. అతని అంబులపొదంతా బాణాలతో నిండి ఉంటుంది. ఇంకా అది ఈ పక్షి ఆ పక్షి అని కాదు, అక్కడ అడవిలో కనిపించిన పక్షులన్నింటినీ అతను చకోరాలు, నెమళ్ళు, కంకణాలు, పావురాలు అంటే అనేక పక్షులను కూడా చంపాడు. నిస్సందేహంగా అతను ఏ జాతి అని కూడా చూడకుండా పక్షులు, జంతువులను వధించి తన ఆహారం కోసం ఆయన చేస్తున్నాడు. తన పాపభరితమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి రోజు రోజుకి అతని పాపం పెరిగిపోతుంది. అది ఇంకా సముద్రం అంత లోతుగా ఆయన పాపాలు అలా మునిగిపోయి ఉన్నాడు. దుష్టబుద్ధి ఎప్పుడు దయనీయంగా మరియు ఆందోళనతో ఉండేవాడు. కానీ ఒకరోజు వైశాఖ మాసంలో తన పూర్వపుణ్యం యొక్క బలంతో అతను కౌండిన్య ముని యొక్క పవిత్ర ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మహామహర్షి గంగానదిలో స్నానం ముగించాడు. ఇంకా అతని నుండి నీరు కారుతోంది. దుష్టబుద్ధి మహర్షి యొక్క తడిబట్టల నుండి జారిపోతున్న నీటి బిందువుల్లో కొన్నింటిని తాకే గొప్ప భాగ్యం కలిగింది. ఆయన గంగానదిలో స్నానం చేసి వచ్చారు తడిబట్టలతోటి. ఆయన బట్టల నుంచి కారుతున్న నీరు కొన్ని బిందువులు ఆయన మీద, ఈ దుష్టబుద్ధి మీద చిమ్మడం జరిగింది. తక్షణమే దుష్టబుద్ధి తన అజ్ఞానం నుండి విముక్తి పొందాడు. అప్పటికి ఇంకా ఆయనకి ఆ పవిత్రమైన నీరు ఎప్పుడైతే తను తాగిలిందో అతనిలో ఉన్న అజ్ఞానం తొలగి అతని పాపపు ఆలోచనలన్నీ తగ్గాయి. కౌండిన్యమునికి వినయపూర్వకంగా నమస్కరిస్తూ దుష్టబుద్ధి అతనికి చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు, ఓ గొప్ప బ్రాహ్మణ, ఎక్కువ శ్రమ లేకుండా నేను చేసే ప్రాయశ్చిత్తంలో కొన్నిటిని దయచేసి నాకు వివరించండి. నేను నా జీవితంలో చాలా పాపాలు చేశాను. ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం ఏదైనా కొంచెం తేలిగ్గా చేసేది ఏమైనా ఉంటే చెప్పమని అతను అడుగుతున్నాడు. ఓ కుమారా, చాలా శ్రద్ధతో వినండి, ఎందుకంటే నా మాట వినడం ద్వారా మీ జీవితం మారుతుంది మరియు మీ మిగిలిన పాపాల నుండి మీరు విముక్తి పొందుతారు. ఈ మాసంలోని తేలికపాటి పక్షంలో అంటే శుక్రపక్షంలో వైశాఖ మాసంలో పవిత్రమైన మోహిని ఏకాదశి వస్తుంది. ఇది సుమేరు పర్వతం వల్లే విశాలమైన మరియు బరువైన పాపాలను నిర్మూలించే శక్తిని కలిగి ఉంటుంది. పర్వతం అంత ఎత్తు పెరిగిపోయిన పాపాలను కూడా నిర్మూలిస్తుందని చెప్తున్నారు. భగవంతుడు హరికి అత్యంత ప్రీతిపరమైన ఈ ఏకాదశి రోజున వీరు నా సలహాను పాటించి
నిష్ఠతో వ్రతాన్ని ఆచరిస్తే మీరు అనేక జన్మల పాపపు ప్రతిచర్యల నుండి విముక్తులు అవుతారు. ఈ మాటలు విని ఎంతో సంతోషంతో దుష్టబుద్ధి మహర్షి సూచనల మేరకు మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటానని వాగ్దానం చేశాడు. ఓ మహారాజులారా, ఓ రామచంద్ర భగవాన్, మోహిని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండటం వల్ల ఒకప్పుడు పాపాత్ముడైన దుష్టబుద్ధి వ్యాపారి ధనపాలుడు తప్పిపోయిన కొడుకు పాపరహితుడయ్యాడు. తర్వాత అతను ఒక అందమైన అతీంద్రియ రూపాన్ని సాధించి అన్ని అడ్డంకుల నుండి విముక్తి పొంది శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడను అధిరోహించి భగవంతుని సర్వోన్నత నివాసానికి చేరుకున్నాడు. ఓ రామచంద్ర, మోహిని ఏకాదశి ఉపవాస దినం భౌతిక అస్తిత్వానికి సంబంధించిన చీకటి భ్రాంతికరమైన అనుబంధాలను తొలగిస్తుంది. 3 లోకాలలోనూ ఇంతకంటే మంచి ఉపవాస దినం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ముగించాడు. ఓ యుధిష్ఠిరా, మోహిని ఏకాదశిని ఆచరించడం ద్వారా నా భక్తుడు పొందే పుణ్యంలో 16వ వంతుకు సమానమైన పుణ్యాన్ని ప్రసాదించే తీర్థయాత్ర లేదు, త్యాగం లేదు. ఈ మోహిని ఏకాదశి మహిమలను వినేవాడు మరియు అధ్యయనం చేసేవాడు 1000 గోవులను దానం చేసిన ఘనతను సాధిస్తాడు. అంటే ద్వాదశి కలిసిన ఏకాదశి రోజున మాత్రమే ఈ ఉపవాసం చెయ్యాలి అని చెప్తున్నారు. ద్వాదశి నాడు ఈ ఉపవాసం వస్తుంది. దీనిని ఇప్పటికీ వేద సాహిత్యంలో ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా గరుడ పురాణంలో 1.125.6 బ్రహ్మదేవుడు నారద మునితో ఇలా పేర్కొన్నాడు. ఓ బ్రాహ్మణ, సంపూర్ణ ఏకాదశి ఉన్నప్పుడు ఈ ఉపవాసం పాటించాలి. ఏకాదశి మరియు ద్వాదశి మిశ్రమం లేదా 3 ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి మిశ్రమం కానీ దశమి ఏకాదశి మిశ్రమం ఉన్న రోజున మాత్రం కాదు. ఇది హరిభక్తి విలాసు వైష్ణవ స్మృతి శాస్త్రంలో కూడా సమర్థించబడింది. మరియు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాదులు తన నవద్వీప పంజికా పరిచయంలో కూడా ఈ విషయాన్నే సమర్థించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. మన మామూలుగా పద్ధతి ప్రకారం ఏకాదశి పాటను కూడా విందాం. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు రచించిన భక్తి అనుకూల మాత్ర కార్యేర స్వీకర శరణగతి నుండి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల, భకట సేవా పరమసిద్ధి ప్రేమలధికారమూల. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల. మాధవతిథి భక్తి జనని జతనే పాలన కోరి, కృష్ణ బసతి బసతి బోలి పరమాదరి బోరి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల. గౌరమారాజే సభస్థానే కొరలో బ్రాహ్మణ రంగే, శేషభస్థాన హేరి భూమి ప్రణయ భగత సంగే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల. మృదంగ భాజా సునితే మన అవసర సదా జాచే, గౌర విహిత కీర్తన సుని ఆనంది హృదయ నాచే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల. जुगलमूर्ति देखिय मोर परमानंद होय, प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जया. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल. जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक भाय, चरण सीरु देखिय गंगा सुखन सीमा पाय. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल. तुलसी देखी जोड़ाया प्राण माधव तोष निजानी, गौर प्रिया साक सेवने जीवन सार्थक मानी. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल. भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जाहा,
प्रति दिवसे परम सुखे स्वीकार करो यथाः शुद्ध भगता चरण रेणु भजनानुकूला भगत सेवा परम सिद्धि प्रेमलतिकार मूल हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे शुद्ध भगता चरण रेणु भजनानुकूला भगत सेवा परम सिद्धि ప్రేమలధికార మూల. దీని భావం ఇలా ఉంది. శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తులతకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించును. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవం మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకొందును. నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములకు నేను ప్రియమైన భక్తుల సాంగత్యంలో సందర్శించును. నా మనస్సు మృదంగ వాద్యమును వినే అవకాశమును ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవస్యంతో నృత్యం చేస్తుంది. దివ్యదంట అయినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణ శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నింటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవా జరుగుటను చూసినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన సాకును ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్టు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించును దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ మరొకసారి నమస్కారాలు. ముందుగా అందరికీ అడ్వాన్స్ ఏకాదశి శుభాకాంక్షలు, మోహిని ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ.